పాండవులు 11 సంవత్సరములు అరణ్యవాసం చేసి 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేశారని. Pandavas spent 11 years in the forest and one period అజ్ఞాతవాసం అనగా not noticed by ఏమిటి? others. ఎవ్వరికి తెలియకుండా జీవించటమే అజ్ఞాతవాసం. Ajnatavasa means the life which is not known or recognized అటులనే by anybody. సమస్త శక్తులు కూడాను మానవుని యందు అజ్ఞాతవాసం చేస్తున్నాయి. Likewise, all the potentialities are hidden in man. కానీ మానవుడు ఈ సత్యాన్ని గుర్తించుకొనలేక తాను అమాయకుడని, కేవలం అజ్ఞాని అని, శక్తిహీనుడని భ్రమిస్తున్నాడు. But man does not recognize this truth. He considers himself ignorant, innocent and weak. మానవుడు మహాశక్తి సంపన్నుడు. Man is highly powerful. దీనిని సైంటిస్టులు అన్ని విధాల విచారణ చెలిపి వివేకం చేత విజ్ఞానమును తెలుసుకొని అంత అణుమయం అన్నారు. Scientists of repeated experiments and investigations called it essentially the knowledge and full of atoms. కానీ వేదాంతులు అంతా బ్రహ్మమయం అన్నారు. But spiritualists call it, the whole thing is the embodiment of the divine. పేర్లు మాత్రం ప్రత్యేకంగా ఉన్నవి కానీ రెండింటి యొక్క ఏకత్వము ఒక్కటే. The names are different, but essentially convey the same. శక్తియే బ్రహ్మ, బ్రహ్మనే శక్తి. Energy is Brahma, Brahma is energy. కనుకనే జగత్తునందు ఒక విధమైనటువంటి శక్తి సర్వత్రా వ్యాపించి ఉంటున్నది. Therefore, this energy is present all over this world. మనము చేయనటువంటిది, చూచున్నటువంటిది సర్వం కూడాను శక్తిమయమే. What we see, what we do is full of energy. ఈనాడు పదార్థంగా మనం గోచరిస్తుంది. Today you see the matter. ఈనాడు జీవుడిగా మనం గోచరిస్తుంది. We see the individual. కడపటికి జీవుడు, పదార్థము సర్వం కూడాను శక్తిమయంగా మారిపోతుంది. Ultimately you will know that the matter and individual are atomic essential. కానీ ఈనాటి యొక్క విజ్ఞానవంతులు కూడాను సైన్స్ అండ్ మెటీరియల్ అని పెట్టారు, మ్యాటర్ అని. Scientists call it as material matter. కానీ మ్యాటర్ అనేటువంటిదే లేదు ఈ జగత్తులో. In this world there's nothing like this అంతా matter. శక్తియే. Everything is energy. నీకు కనిపించే సమయంలో మ్యాటర్ గా ఉండవచ్చును. You find it as matter. తిరిగి తదుపరి అది శక్తిలో ప్రవేశిస్తుంది. Later it transforms into energy. నీకు కనిపించే సమయంలో జీవుడుగా ఉండవచ్చును. You may find an individual. తిరిగి ఆ జీవుడు కూడా శక్తిగా మారిపోతుంది. Even this individual gets transformed into కనుక energy. వివిధ రూపనామములతో ఉండినటువంటి ఈ జగత్ అంతా కూడాను శక్తిమయమే. Therefore this world, which is full of name and form, essentially is energy only.